వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్. ప్రియాంక గాంధీ సభను విజయవంతం చేద్దామని చేవేళ్ల నుంచి 2 పథకాలు ప్రారంభించడం గర్వకారణమని, సభకు భారీగా మహిళలను తీసుకురావాలని, సమిష్టిగా పనిచేసి ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేద్దామని, ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని, మనకు బీజేపీతోనే పోటీ, ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ ఉండదు, బీఆర్ఎస్ నాయకులు శ్రేణులు కాంగ్రెస్లోకి రండి అని పిలుపునిచ్చారు దుద్దిల శ్రీధర్. తదనంతరం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్ల గురించి సంబంధించిన విషయాలపై చేవెళ్ల కేజీఆర్ ఫంక్షన్ హాల్ నందు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, పెరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మహిళా నాయకురాలు పెద్ద ఎత్తున సమావేశంలో పాల్గొన్నారు. సెక్రటేరియట్ లో గతంలో వెళ్తే ఎంట్రీ ఉండేది కాదు, వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి. నిర్భయంగా రాత్రి 12 గంటలకు కూడా నేను శ్రీధర్ బాబు నగర్ దగ్గరికి వెళ్ళి అన్న నా యొక్క నియోజకవర్గ సమస్యలు ఉన్నాయంటే తక్షణమే చూసి ఎండార్ చేసి సంబంధిత కలెక్టర్ గాని కమిషనర్ గాని అవసరమైతే చీఫ్ సెక్రటరీ వరకు కూడా ఈ విధమైనటువంటి పరిపాలన సౌలభ్యం ఒక సామాన్యం కూడా అందుతా ఉందంటే చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదే మాదిరిగా మన వేం నరేందర్ రెడ్డి గారు కూడా అత్యంత సౌమ్యుడు, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ ఏదైనా సరే ప్రజా సమస్య నిమిత్తమై ఎప్పుడన్నా వారిని ఆశ్రయించినట్టయితే ఇంత గర్వ మహాభావం లేకుండా పిలిచి ఒక 5-10 నిమిషాలు మంచిగా మాట్లాడి ఆ సమస్య పరిష్కారం ఇచ్చేటటువంటి ఒక గొప్ప నాయకత్వం మనకుంది. ఈ విధంగా నాయకత్వం మనకు విశ్వాసం కల్పిస్తా ఉంది, ఉత్సాహం రెట్టింపు చేస్తా ఉంది. మనం నమ్మకం విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించే క్రమంలో ఈ రోజు ఎప్పుడైతే రేవంత్ అన్న గారు పిలిచి మీరందరూ ఓడిపోయినటువంటి కంటెస్టెంట్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా ధైర్యంగా నిర్భయంగా ప్రజల్లో తిరగండి, ఏదైతే ప్రమాణాలు చేయడం జరిగిందో, ఏదైతే మీరు మాట ఇవ్వడం జరిగిందో, ఎక్కడ ఏదైతే సమస్య ఉందని మీ దృష్టికి రావడం జరిగిందో తప్పకుండా కూడా మీరు అవన్నీ కూడా ఛేదించే క్రమంలో మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ ను సంప్రదించి ఆ సమస్యలన్నీ పరిష్కరించే క్రమంలో మీకు చేదోడు వాదోడుగా ఉంటారని చెప్పి ఇచ్చిన మాటకు అనుగుణంగా సమస్త రాష్ట్ర కేబినెట్ అంతా కూడా ఎన్నడూ లేని విధంగా గతంలో ఒక మినిస్టర్ తోటి మాట్లాడాలంటే చాలా టైం వెయిట్ చేయవలసి వస్తా ఉండే. అదే విధంగా ప్రగతి భవన్ పోవాలంటే మేము 10 సంవత్సరాలు కార్పొరేటర్ చేసిన నేను 3 పర్యాయం చేసినటువంటి కార్పొరేటర్ నేను కూడా 10-12 సంవత్సరాలలో మా అంటే 3 సార్లు కూడా సీఎం గారిని కలవలే. కానీ ప్రస్తుతం ఈ 2-3 నెలల్లో నేను 5 సార్లు సీఎం గారిని కలవడం జరిగింది. ప్రజా సమస్యల పట్ల మరి ఏదైనా వినతి పత్రం తీసుకెళ్తే ఇమీడియట్ అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారికి ఇచ్చి మరి ఇమీడియట్ కింది లెవెల్లో కూడా మరి పనులయ్యే విధంగా అధికారులను కూడా పురమాయించడం చేయడం జరుగుతా ఉంది. ఈ విధంగా గతంలో ఎన్నెల్లేని విధంగా కాంగ్రెస్ కు పూర్వవైభవం తెచ్చే విధంగా కాంగ్రెస్ అంటే గత 15 సంవత్సరాల నుంచి భయంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఈ రోజు నిర్భయంగా ముందుకు వస్తా ఉన్నారు. రెట్టింపు ఉత్సాహంతో చాలా మంది వివిధ పార్టీల నుంచి కూడా భారీగా వలసలు రావడం జరుగుతా ఉంది. కాబట్టి మనకున్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ఏంటంటే పాత వాళ్ళని గాని కొత్త వాళ్ళని గాని సమన్వయపరుచుకుంటూ అందరిని దగ్గర తీసుకొని సమస్యల పట్ల మరి చొరవ చూపించి ఆ సమస్యలు పరిష్కరించే క్రమంలో మనకు అందుబాటులో ఉన్నటువంటి అధికారులు గాని నాయకత్వం దృష్టికి తీసుకెళ్లేటటువంటి ఒక చక్కటి సందర్భం మనకు దొరికింది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈ యొక్క దేశ నాయకత్వం మరి మన శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ శ్రీ రాహుల్ గాంధీ గారు కానీ అనేక త్యాగాల వల్ల వారు చేసినటువంటి ఏదైతే సందర్భం ఉందో అది గతంలో ఎవరు కూడా చేయలేనటువంటి త్యాగాలు చేయడం జరిగింది. ఈ దేశానికి మరి అత్యంత సేవలు చేస్తూ మరి మనకు వచ్చినటువంటి సందర్భం దానికి అనుగుణంగా కూడా మనం ఒక దేశ రాజకీయ నాయకులు ఏదైతే శ్రీమతి సోనియా గాంధీ గారు ఉన్నారో శ్రీ రాహుల్ గాంధీ గారు ఉన్నారో వాళ్ళు అందిస్తున్నటువంటి అశేష సేవలు ఏవైతే ఉన్నాయో క్షేత్రస్థాయిలో మనం కూడా ప్రజలకు అవగాహన కల్పించి మరి వారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క రాష్ట్రమే గాని దేశమే గాని ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నదన్నటువంటి సందర్భం వాళ్ళు కల్పిస్తా ఉన్నారు. దానికి అనుగుణంగా చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు. కాబట్టి అలాంటి గొప్ప నాయకత్వానికి నిదర్శనంగా ఈ రోజు చేవెళ్ల పైన మరి ఇక్కడ కనుక శ్రీమతి ప్రియాంక గాంధీ గారు విచ్చేస్తున్నటువంటి సందర్భంలో మనమందరం కూడా ఐక్యతతోటి మన శ్రేణులందరినీ పురమాయించి సమన్వయపరిచి మరి బూత్ లెవెల్ నుంచి ప్రత్యేకించి బూత్ లెవెల్
నుంచి పటిష్టం కావాలి. మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో మనకు జరిగినటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో బూత్ లెవెల్లో చాలా అవకతవకలు జరిగినాయి. అలాంటి అవకతవకలు జరగకుండా ఉన్న బూత్ లెవెల్ అందరినీ మా దగ్గర సుమారు 7,25,000 ఓట్లు, సుమారు 625 బూతులు. కాబట్టి ప్రతి బూత్ కు 10 మంది వేసుకున్న 6,250 మంది సిరిఫ్ బూత్ మెంబర్లు అవుతారు. వీళ్ళందరూ కూడా నాణ్యమైనటువంటి మరి సేవలు అందించే క్రమంలో గెలిపే ధైర్యంగా మన చేవెళ్ళ ఎంపీ అధిష్టానం ఎవరికి ఇచ్చినా మనం తప్పకుండా కూడా మనం గెలిపించే క్రమంలో చిత్తశుద్ధితోటి అంకిత భావంతో చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మాకు స్థానికంగా పట్నం మహేందరన్న గారు కూడా అనేక సేవలు వారు మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు ఏ సందర్భంలో వెళ్ళినా కానీ మరి మాకు సానుకూలంగా స్పందించి కూర్చోబెట్టి అది కాన్స్టిట్యూషన్ సిడిఎఫ్ ఫండ్స్ అయితేనేమి, ఎస్డిఎఫ్ ఫండ్స్ అయితేనేమి మా నియోజకవర్గ పరిధిలో ఏ పనులైనా కానీ కూడా సానుకూలంగా స్పందించేటటువంటి వ్యక్తిత్వం. అదే మాదిరిగా శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి మేడం గారు మరి జెడ్పీ చైర్మన్ గా 2006 నుంచి నేటి వరకు క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ప్రజాసేవే ధ్యేయంగా ప్రతి సందర్భంలో కూడా ఒక మహిళగా ఉండి కూడా ఆదర్శంగా నిలుస్తూ ఎంతో ఆదర్శవంతమైనటువంటి సేవలు అందిస్తా ఉన్నారు. వారి యొక్క నాయకత్వంలో మేము శేరలింగంపల్లి నుంచి ఇన్ఛార్జ్ గా చాలా గర్వపడతా ఉన్నాం. కాబట్టి ఎల్లుండి జరగబోయేటటువంటి సభకు మాకు పార్టీ ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలు క్రమశిక్షణ గల సైనికులుగా మేము సేవలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంలో పనిచేస్తూ శేరలింగంపల్లి నుంచి కూడా డివిజన్ ప్రజలు కానీ డివిజన్ ప్రెసిడెంట్లు అదే మాదిరిగా జయపాలన్న, మా దగ్గరికి వెళ్ళి సంజీవన్న, రేణుకమ్మ, మరి ఇలియాసు, జమీరు వీళ్ళందరూ కూడా చాలా మంది డివిజన్ ప్రెసిడెంట్ కూడా రావడం జరిగింది చిన్న పిలుపుతోటి. వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పెద్దలందరూ కూడా సెలవు చెప్తున్నాను. థ్యాంక్స్, ధన్యవాదాలు చెప్పి థ్యాంక్ యూ.